హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A21s ఇది కాంబో ఫిట్ చేస్తున్నామండి. గమ్ అది ప్రాపర్గా వేసుకోవాలి. గమ్ ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గమ్ అనేది మనం కంప్లీట్గా వేసుకున్నాం. నెక్స్ట్ కాంబో అనేది సిట్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, గమ్ చుట్టూ ఎగ్జాక్ట్గా ఉంది. మనం గమ్ వేసినట్టు కూడా కనిపించదు మీకు. ఓకేనా, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది గమ్. ఓకేనా, ఇప్పుడు మనం కాంబో అనేది ఇన్సర్ట్ చేద్దాం. స్టిప్ అనేది మనం జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 4 సైడ్స్ కూడా కాంబో కరెక్ట్గా ఇన్సర్ట్ అయిందా లేదనేది మనం చెక్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నార్మల్ కాంబో, ఒరిజినల్ కాదు. కాబట్టి శాంసంగ్కి ఈ కాంబో అనేది కొంచెం హైట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఆ హైట్ రాకుండా అనేది మేనేజ్ చేసి సిట్టింగ్ చేయాలి. ఓకేనా, ఫిట్టింగ్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇది చూసుకుంటూ ఉండాలి. ఓకేనా, కాంబో అనేది ఫిట్ చేసాం. ఇది చూద్దాం. నెక్స్ట్ అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మదర్ బోర్డ్ నుంచి డిస్ప్లే సెక్షన్కి, అలాగే సబ్ బోర్డుకి వెళ్ళే సీసీ స్టిప్ అండి. ఇది డిస్ప్లే కనెక్టర్, అలాగే ఇది సీసీ బోర్డ్ ఛార్జింగ్ కనెక్టర్, సబ్ బోర్డుకి వెళ్ళే స్టిప్ అనమాట. ఓకేనా, ఇలా మనం ప్రాపర్గా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఫిట్ చేసుకోవాలండి. నెక్స్ట్ బ్యాటరీ, అలాగే నెక్స్ట్ మిడిల్ ఫ్రేమ్ అనేది మనం ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. మిడిల్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకేనా, బటన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా చూసుకుంటూ మనం ఈ కాంబో అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, కరెక్ట్గా ఇన్సర్ట్ అయింది మిడిల్ ఫ్రేమ్. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం కాంబో ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకుని స్క్రూస్ అన్నీ కూడా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సిమ్ ట్రే అనేది కూడా సిమ్ ట్రేలో మనం ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ స్క్రూస్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ ఒకటి ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ మనం ఎలా అయితే 1 by 1 చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ వచ్చామో అలాగే స్టెప్ బై స్టెప్ ఫిట్ చేసుకుంటూ మనం చేసుకోవాలి. అప్పుడే
ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫింగర్ ప్రింట్ అనేది ఇన్సర్ట్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్రూస్ అన్నీ ఫిట్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ ప్రింట్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. శాంసంగ్ A21s మోడల్ ఫ్రెండ్స్. ఇది ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అనేది ఫిట్ చేసుకోవాలి, 1 by 1. ఇది స్క్రూస్ ఫిట్ చేయడమే కాబట్టి మీకు ఇది స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ అన్నీ కూడా మనం ఫిట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ డోరు, ఫైబర్ డోర్, గ్లాస్ డోర్ అనేది మనం ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ డోర్ కూడా గమ్ అనేది మనం వేసుకోవాలి. ఓకేనా, ఫ్రెండ్స్ గమ్ అనేది మనం సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది మనం సెట్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, 100% కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది. అసలు మనం ఓపెన్ చేసామా లేదనేది కూడా తెలియదు, అలా ఉంటుంది. మీకు ఫైనల్ ఫినిషింగ్ అనేది మీకు ఫైనల్ ఫినిషింగ్ అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రబ్బర్స్ అనేది ఇచ్చేసి కాంబో ఫినిషింగ్ అనేది చూద్దాం. ఒకసారి ఫినిషింగ్ ఎలా ఉందండి, ఫిట్టింగ్ ఎలా ఉన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకంటే రబ్బర్స్ వేస్తాం కాబట్టి ఫినిషింగ్ ఎలా ఉండేది అలా ఉండిపోద్ది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు రబ్బర్స్ అనేది మనం యూజ్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఇది డిస్ప్లే లైట్గా హైట్ వస్తుంది కాబట్టి మనం రబ్బర్లో బాగా ఒత్తిడి చేసేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతవరకు అయితే మనకి ఫిట్టింగ్ అనేది కదలకుండా ఉంటుందో చూసుకుని అంతవరకు మాత్రం మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది డిస్ప్లే హైట్ రావడం వల్ల మనం ఎక్కువ ఓవర్లోడ్ పెడితే డిస్ప్లే స్పాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి దీన్ని ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రబ్బర్స్ అనేది యూజ్ చేసి మనం డిస్ప్లే అనేది ఫిట్టింగ్
కదలకుండా వేసాం. ఇప్పుడు ఒక్కసారి ఫిట్టింగ్ అనేది ఒకసారి చూసుకొని ఎలా సిట్టింగ్ అయింది అనేది డిస్ప్లే మనం చెక్ చేసుకున్న ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, సిట్టింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకుని మనం ఒకసారి మొబైల్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందనేది ఒకసారి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆన్ చేసాం. సామ్సంగ్ గెలాక్సీ 21S మోడల్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆన్ అయింది. ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఫైనల్ ఫినిషింగ్ అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ కావాలని మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి డిస్ప్లే చేంజింగ్ అయినా, మదర్ బోర్డు వాండింగ్ అయినా, ఛార్జింగ్ కంప్లైంట్స్ అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే మన షాప్ని విజిట్ చేయండి. మన షాప్ వచ్చి నామవరం SS మొబైల్స్ అండి. నామవరం సాక్రెడ్ సిటీ మెయిన్ రోడ్, అక్కమ్మతల్లి టెంపుల్ నియర్ అండి. అలాగే రాజమండ్రి రూరల్. నా పేరు శ్రీనివాస్ అండి. ఓకేనా, నా ఫోన్ నెంబర్ వచ్చి 9912298527 అండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా సామ్సంగ్ A21S మోడల్ ఫైనల్గా డిస్ప్లే అనేది అవుట్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అవుట్పుట్. ఓకేనా, ఫిట్టింగ్ అనేది సార్ చెక్ చేసుకోండి. ఓకే, 4 సైడ్స్ కూడా ఫిట్టింగ్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా, డిస్ప్లే అనేది చూడండి. ఇంకా ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ అనేది చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.